మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. అయోధ్యలో రామమందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భీమవరంలోని రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవలే చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించారు. త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని అన్నారు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. చెన్నూరులో నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకు ముందు చెన్నూరు పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన రాజేశ్వరి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ, జూనియర్ లెక్చరర్ల క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఇటీవలే చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్త గుడిసెల మొండయ్య కుటుంబ సభ్యుల్ని సిర్సా గ్రామంలో పరామర్శించారు వివేక్ వెంకటస్వామి. విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎక్కువ నిధులు వినియోగించేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భీమవరం మండల విద్యా వనరుల కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే. మీకు 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఇక్కడ మన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మంచిగా ఉద్యోగాలు కల్పించే అవకాశాలు చేయడానికి నేను ఆల్రెడీ సింగరేణి సంస్థతో మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఈ 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రారంభమవుతుంది. దాంతోపాటు మనకు ఇక్కడ స్థానికంగా 80% వరకు ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కూడా సింగరేణి సంస్థతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడిపించి ఈ రూల్ కూడా తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ గురించి అసెస్ చేసి హాస్పిటల్ కోసం ఒక స్థలం కేటాయించేది అవసరం ఉంది. తొందరగా ప్రపోజల్ పుట్టప్ చేయ నేను కలెక్టర్ గారికి. చెన్నూరు నియోజకవర్గం భీమవరం రామాలయం, జైపూర్ ఆంజనేయ స్వామి టెంపుల్ ను సందర్శించుకున్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వివేక్ వెంకటస్వామిని ఆశీర్వదించారు వేద పండితులు.